తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ రాష్ట్రంలో హిందూ సమాజంపై విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ హిందూ మతాన్ని, అందులో ఉన్న వేదాలను, ఉపనిషత్తులను, దాని సారాంశాన్ని విస్మరిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగాలను చేస్తూ మత విద్వేషాలకు సమాజంలో రెచ్చగొడుతున్నారని, దేశ సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు దాసి నాగరాజు ఆధ్వర్యంలో బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మందుల సామెల్పై స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బాచుపల్లి మండలం బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం మందుల సామెల్పై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ రాష్ట్రంలో హిందూ సమాజంపై విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ హిందూ మతాన్ని, అందులో ఉన్న వేదాలను, ఉపనిషత్తులను, దాని సారాంశాన్ని విస్మరిస్తూ వ్యతిరేకిస్తూ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగాలను చేస్తూ మత విద్వేషాలను సమాజంలో రెచ్చగొడుతున్నారని, దేశ సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎస్సీ మేడ్చా రాష్ట్ర నాయకులు దాసి నాగరాజు ఆధ్వర్యంలో బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మందుల సామెల్పై స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసి నాగరాజు మాట్లాడుతూ సుమారు 120 కోట్ల హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు, వేదాలను, ఉపనిషత్తులను అవమానపరిచినందుకు అతనిపై భారత శిక్షా స్మృతి 153A, 285A, 289, 505 సెక్షన్ల ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్హెచ్ఓ సతీష్ కుమార్కి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ అధ్యక్షులు ప్రసాద్ రాజు, నరేంద్ర చౌదరి, చంద్రమౌళి, రచ్చ చక్రధర్, పద్మప్రసాద్, సుబ్బారావు, గజ్జెల్లి సంతోష్, కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కమలార్కర్, దుర్గా ప్రసాద్, విష్ణు, వంశీ తదితరులు పాల్గొన్నారు. చదువురాని, వివేకము లేని అసమర్థులను చట్టసభలకు పంపిస్తుంది అనేదానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ తుంగతుర్తి ఎమ్మెల్యే మరి మందుల సామెల్ యొక్క ఉదంతం. భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయం, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు అన్నిటినీ కూడా ప్రపంచ ప్రజలందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. దానికి కారణం భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు. అటువంటి పవిత్రమైనటువంటి వేదాలను, పవిత్రమైనటువంటి ఉపనిషత్తులను మరి వ్యంగ్యంగా మాట్లాడుతూ, మరి అందులో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించకుండా మరి బూతులు మాట్లాడుతూ ఉన్నటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ని మరి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. నువ్వు మరొక్కసారి మరి హిందూ సమాజం పైన, హిందూ దేవీ దేవతల పైన మరొకొక్కసారి నువ్వు నోరు జారితే బిడ్డ ఊరుకునే ప్రసక్తే లేదు. నిన్ను ఉరికిచ్చి హిందూ సమాజం మరి నీ యొక్క తాట తీస్తుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, నువ్వు హిందువుల యొక్క ఓట్లు లేకుండా ఎమ్మెల్యే అయ్యావా? హిందూ దేవీ దేవతల్ని, హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని ఏ విధంగా నువ్వు కించపరుస్తావు? నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు హిందువుల ఓట్లు లేకుండా ఎమ్మెల్యేగా ఇప్పుడు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలువని సందర్భంగా సవాల్ విసురుతూ ఉన్నాం. ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరి గౌరవనీయులు కాంతి కిరణ్ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే మందుల సామెల్ ఉదంతం ఉందో అతనిపై మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా దీనిపై సోదరులు రచ్చ చక్రధర్ గారు చెప్పినట్టుగా న్యాయపరమైనటువంటి సలహా కూడా తీసుకుని ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం కొనసాగిస్తామని, మందుల సామెల్పై మరి ఏదైతే 153A, అలాగే 295A, 298A, 298
దాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా అనుచితమైనటువంటి విషయము. దీన్ని భారతీయ జనతా పార్టీ నిజాంపేట సర్కిల్ ఖండిస్తూ ఉంది. ఇక మీదట ఇలాంటి విషయాలు గాని సందర్భాల్లో గాని జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్‌ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇక మీదటైనా అతను పబ్లిక్‌గా టీవీ ద్వారా క్షమాపణ చెప్పి హిందూ సమాజానికి అతను క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా బ్రాహ్మణ సమాజానికి అతను క్షమాపణలు చెప్పాలి. ఇక మీదట కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళని ఉపేక్షించదు అని కా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీనిపైన ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని భారతీయ జనతా పార్టీ తరఫున నేను ప్రజలకి విన్నవించుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అచ్చ చక్రాధర్ గారు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా ఎస్సీ మోర్చా కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ నిజాంపేట సర్కిల్లో ఉన్నటువంటి ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసి నాగరాజు గారి ఆధ్వర్యంలో మన బాచుపల్లి అధ్యక్షులు, నిజాంపేట అధ్యక్షులు మరియు మాజీ కార్పొరేటరు విజయలక్ష్మి సుబ్బారావు గారు మరియు పద్మప్రసాద్ గారు, ప్రొఫెసర్ చంద్రమౌళి గారు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బాబు చౌదరి గారు అందరూ కూడా విచ్చేసి మళ్ళీ మా సంతోష్ అన్న, గజ్జల సంతోష్ అన్న అందరూ విచ్చేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించడం జరుగుతుంది. అంతకుముందు వేరే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడడం కావచ్చు. ఈరోజు ఒక శాసనసభ్యుడై ఉండి, ఒక ఎమ్మెల్యే ఉండి, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యుడై ఉండి, నువ్వు ఒక సభలో ఒక మంచి స్టేజ్ మీద అంత వల్గర్ లాంగ్వేజ్తోని ఆ విధంగా మాట్లాడడం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నేర్పుతుంది? ఈ ప్రజలు రేపన్నాడు భవిష్యత్తు తరాలకి ఈ విధమైన మాటలు మాట్లాడాలి, మనం స్టేజ్ మీద ఉంటే ఈ విధంగా మాట్లాడాలని నేర్పుతుందా? మరి ఇప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఆ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కానీ, ఆ కాంగ్రెస్ పార్టీ కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఆ మందుల సామెలు ఓపెన్గా రోడ్డు మీద బహిరంగంగా సభలో మాట్లాడిండు. తుంగతుర్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు బ్రాహ్మణ సమాజానికి, హిందువులకు అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడటం చాలా తీవ్రంగా అందరినీ కూడా కలిసివేసింది. బ్రాహ్మణ సమాజానికి తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలి. అలాగే ఆయనని ఆ పదవి నుంచి తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మతాన్ని దగ్గర చేసుకోవడం కోసం తను పుట్టినటువంటి మతాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నటువంటి తీరు. ఈవేళ రేవంత్ రెడ్డికి దేవుడి మీద గౌరవం లేదు, దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలకి గౌరవం లేదు, దేవుడు అంటే హిందుత్వం అంటే గౌరవం లేదు. ఇష్టానుసారం మాట్లాడి పబ్లిక్ని ఒక భయాందోళనకు గురి చేసి ఒక మతాన్ని దగ్గర చేసుకోవడం కోసం ఏదైతే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయో ఇది మీకు మంచిది కాదు, మీ కుటుంబాలకు మంచిది కాదు. మీరు రాజకీయాలు కావాలనుకుంటే చేసుకోండి తప్ప మీరు హిందుత్వ ధర్మాన్ని, హిందువులను మీద పడి ఏడవద్దని చెప్పని మళ్ళీ చెబుతూ ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు ప్రజలు ఆ భగవంతుడు బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దాస్ నాగరాజు గారికి,